ఇంకా లేదని మాట్లాడుతూ ఉంటే మీరు అనుకున్నట్టుగా మీకు కనిపించిన ఆర్గనైజేషన్ నేను ఎందుకు చేస్తాను? నేను అనుకున్నట్టుగా చేస్తాను ఆర్గనైజేషన్. మనల్ని విమర్శించే వాళ్ళు అనుకున్నట్టుగా నేను చేయను ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అనేది, సంస్థ అనేది నిర్మించడం ఏ పార్టీకైనా సరే, కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ దగ్గర కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళకి మన జనసేనని విమర్శించడం చాలా తేలిక. వాళ్ళందరికీ, ముఖ్యంగా తెలుగుదేశం వారికి కానీ మిగతా పార్టీల వారికి కానీ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మనలాగా ఒక పార్టీని స్థాపించలేదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆయన స్థాపించిన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా చేరి అప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. మనకు ఆ సుఖం లేదు, పవన్ కళ్యాణ్కి ఆ సుఖం ఎక్కడ ఉంది? పవన్ కళ్యాణ్కి హెరిటేజ్ లాగా ఒక సంస్థ లేదు. కానీ మనకేముంది? జనబలం ఉంది, మన సైనిక బలం ఉంది. నేను చిన్నప్పటి నుంచి నా నటనలో కూడా ఓనామాలు ఉత్తరాంధ్రలో దిద్దుకున్నాను. నాకు మీరందరూ అనుకుంటారు కదా, నాకు మన పాటలు ఎలా వచ్చు నాకు అని, మన శ్రీకాకుళం పాటలు. బై బై బంగారు రమణం, ఇవన్నీ పాటలు ఎలా వస్తున్నాయి? నాకు ఈ పాట నేర్పించింది మన శ్రీకాకుళం కళాకారులు నేర్పించారు. ఆ కళాకారులకి మన హృదయపూర్వక నమస్కారం. అలాంటి పరిస్థితుల్లో తిరిగి రాజకీయంగా మనం తెలంగాణలో, హైదరాబాద్లో స్టార్ట్ చేసినా కానీ నిజమైన పోటీ చేయడానికి రాజకీయ ప్రస్థానం శ్రీకాకుళంలోనే మొదలైంది. మన శ్రీకాకుళంలో, మన ఇచ్చాపురంలో. నాకు తెలుసు ఒక రాజకీయ పార్టీ స్థాపించడానికి చాలా కష్టాలు ఉంటాయని తెలుసు. నాకు రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి, తెలిసే వచ్చాను. నేను నటనలో ఓనామాలు దిద్దుకోవడానికి అన్ని సంవత్సరాలు కష్టపడి నేను చేయగలిగినప్పుడు, సామాజిక స్పృహ ఉండి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు, లేడీకి లేచిందే పరుగనట్టుగా నేను ముఖ్యమంత్రి అయిపోవాలని నేను కోరుకోను. నేర్చుకుంటాను, శ్రమిస్తాను, సాటి మనిషి తాలూకు కష్టాలను అర్థం చేసుకుంటాను. అంతేగాని నన్ను ముఖ్యమంత్రిని చేసి మీ కష్టాలు తీరుస్తాను అనే వ్యక్తిత్వం నాకు దగ్గర లేదు. నా దగ్గర ఉన్న వ్యక్తిత్వం వల్ల మీ కష్టాలు నేను అర్థం చేసుకుంటాను, తెలియజేయనివ్వండి. పవన్ కళ్యాణ్కి ఏం సాధ్యపడద్దు జనసేన పార్టీ ద్వారా, మన ద్వారా, మనందరి నాయకుల ద్వారా, మన సైనికుల ద్వారా, అది కష్టపడి చేద్దాం. నేను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు. ఉన్న డబ్బుని వదులుకొని సేవ చేయడానికి వచ్చాను. పదవిని ఆశించేవాడిని అయితే, కేవలం పదవి అనుకుంటే, ఒక తెలుగుదేశం పార్టీ పదవి నాకు ఇవ్వాలా, వేరే పార్టీలు ఇవ్వాలా? 2009 ఎన్నికల్లో 294 నియోజకవర్గాలకి 285 స్థానాల్లో పోటీ చేసిన రాజకీయ అనుభవం ఉంది మనకి. ఆ రోజే నేను ఒక ఎంపీ అవ్వాలనుకున్నా, ఒక ఎమ్మెల్యే అవ్వాలనుకున్నా, నేను అయ్యేవాడిని. నాకంత చిత్తశుద్ధి ఉంది, అంత త్రికరణ శుద్ధిగా పనిచేయాలి. నేను ఏమనుకున్నానంటే, నేను ఎప్పుడు నాకంటే అనుభవజ్ఞులకి గౌరవిస్తాను. 2014 ఎన్నికలకు కూడా ఎందుకు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశానంటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు రాష్ట్ర పగ్గాలను చేపడితే చాలా మంచిదని అనిపించింది. నేను నమ్ముతాను మనుషుల్లాగే, మనుషులందరూ చిత్తశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా పని చేస్తారని. మీ అందరినీ చూస్తే మీరు ఎలా పని చేస్తారో, మీరు కోరుకోలేదు, పదవి ఇవ్వమని చెప్పలా.
కనీసం మా జనసేన సైనికుల మీద కనీసం దాడి చేయకండి, కనీసం అదన్నా ఆపండి. అంటే మీకు సపోర్ట్ చేసి మేము మీకు బానిసలుగా ఉండిపోవాలా జీవితకాలం? బానిసం ద్వారా నీ కాలు మొక్తారు ఉండిపోండి, అప్పుడు మీరు మమ్మల్ని కరుణిస్తారా? ఇది ప్రజాస్వామ్యం. మేము మిమ్మల్ని ఇష్టపడి మీకు సపోర్ట్ చేశాం కానీ భయపడి మీకు సపోర్ట్ చేయలా. మాకు మీరు అండగా ఉంటారు, ప్రజలకి వెనకబడిన శ్రీకాకుళంకి అండగా ఉంటారని, వెనకబడిన ఉత్తరాంధ్రకి అండగా ఉంటారని మీకు సపోర్ట్ చేశాం కానీ మీకు అండగా ఒత్తాసుగా ఉన్న మా జన సైనికుల మీద మీ ఎమ్మెల్యేల చేత మీ వాళ్ళ చేత మా వాళ్ళని దాడి చేస్తా మీరు అనుకుంటున్నారా? మాది సహనం, భయంగా గుర్తుపెట్టుకుంటున్నారు. ఉద్దానం సమస్య కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడిగింది. ఇన్ని దశాబ్దాలుగా మనకు సమస్య ఉన్నది. నేను వారిని అడిగింది ఒకటే, 2000 కోట్ల పైగా మీరు పుష్కరాలు ఖర్చు పెట్టినప్పుడు విదేశాలకు వెళ్ళడానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఉండి మొత్తం కేబినెట్ మినిస్టర్ని తీసుకెళ్లినా 25 లక్షలు ఖర్చు అయ్యేదానికి మీరు 1.5 కోట్లు ఖర్చు పెట్టారు. అలా ప్రతిసారి అధికారాన్ని ఇలా మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఇక్కడ మన కిడ్నీ బాధితులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన సాగునీటికి మనకి పనిచేసే టైం ఎక్కడ ఉంటుంది? మన సాగునీటికి అవసరాలకు ఎలా తీరుస్తారు? ఇక్కడ మన రొయ్యల చెరువులు అసలే నీళ్లు లేక చేస్తూ ఉంటాయి మన ప్రాంతంలో. మళ్ళీ మీరు రొయ్యల చెరువు అనే ఒక పద్ధతి పాటు లేకుండా మళ్ళీ వాటిని డెవలప్ చేసి ఉన్న భూగర్భ జలాలు కూడా మీరు కాలుష్యం చెందితే అసలే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నాం. దానితో మళ్ళీ మీరు రొయ్యల కాలుష్యం చేసి కూడా చెయ్యండి. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, పద్ధతి ఉంది, దానికి ఒక నామ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా మీరు ఇలా చేస్తే మేము ఎలా బతకాలి? అధికారం కానీ పలుకుబడి కానీ కేవలం కొన్ని కుటుంబాలకైనా, కొన్ని పార్టీలకైనా, కొన్ని వర్గాలకైనా, అధికారం కొందరికైనా, డబ్బు కొందరికైనా, అభివృద్ధి కొందరికైనా. జనసేన అది కాదు. జనసేన అభివృద్ధి అందరికీ, కొందరికి కాదు. ఆ రోజులు పోయినాయి. యువత మేల్కొంటోంది. కడుపు మండి ఉన్న యువత మీరు ఓట్లు వేయించుకుంటున్నారు. ఏదన్నా అడిగితే ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను. ఇక్కడ శ్రీకాకుళంకి వచ్చినప్పుడే రకరకాల ప్రామిసులు చేశారు. దాదాపు 600 పైచిలకు ప్రామిసులు వాళ్ళ మేనిఫెస్టోలో. నేను అడిగాను, సార్ ఇవన్నీ సాధ్యపడతాయా అన్నాను. మీరు చెప్పినవన్నీ మీరు నన్ను నమ్మండి, నేను చేస్తానన్నారు. నమ్మాను. నమ్మితే ఏమైంది? ఆ రోజునేమన్నారు? చేయలేదు. అది ఎలా చేయలేదని చెప్పుకోవాలి కదా, మనం అర్థం చేసుకోవాలి కదా, దాని పైకి వస్తున్నాం. ఆ రోజు నేను అడిగింది ఏంటంటే, సార్ ఇది ఎలా సాధ్యపడద్దు అంటే, మీకెందుకు, నాకు అనుభవం నేను చేస్తానన్నారు. సరే నన్ను నమ్మాక ప్రతిదానికి ఒక కారణం చెప్తారు. ముందుగా ఎందుకు నడిచాను, మీ అందరి మధ్యతో ఎందుకు నడిచాను, మీ అందరితో కలిసి ఎందుకు నడిచానంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ మీద నడిచాను. నాకు బాధ ఎక్కడ ఉంటుందంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నేను ఆ రోజున సెంట్రల్ హాల్లో ఉన్నాను. సెంట్రల్ హాల్ మెట్లకి మొక్కి నమస్కారం చేసి లోపలికి వెళ్ళారు. నేనేమనుకున్నానంటే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించిన కేంద్ర ప్రభుత్వాన్ని చేసిన ప్రామిసుల్ని ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు దీనిని నెరవేరుస్తారు, ఈ ఆశల్ని, ఈ హామీల్ని అని త్రికరణ శుద్ధిగా నమ్మాను. ఎందుకంటే అంత మొక్కారు. అంటే నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉండే వ్యక్తిని. అది కేవలం దండం పెట్టడం అంటే నేను మామూలు వ్యక్తిని కాదు, రాజ్యాంగానికి కట్టుబడి, అంబేద్కర్ ఆశయాలు కట్టుబడి ఉన్న వ్యక్తిని. అక్కడ సెంట్రల్ హాల్లో ఏవైతే చెప్పారో, చట్టసభల్లో ఏం చెప్పారో నేను పాటించేవాడిని అని త్రికరణ శుద్ధిగా చేస్తారనుకున్నాను. ఆ రోజున ముఖ్యమంత్రి గారు కూడా ఉండి, మనం 5 సంవత్సరాలు కాదు, 10 కాదు, 15 సంవత్సరాలు మనం ఎట్లయినా పోటీ చేయాలి పవన్ గారు, మనందరం కలిసి అంటే నేను అలాగే నమ్మాను. ఒక 6 నెలలు అయిపోయింది. నేను ఒకసారి గుర్తు చేశాను. కొంతమంది తెలుగుదేశం నాయకులు అడిగి ఏం చేస్తారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే,
చేసేస్తాం సార్, ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ రాలేదు కదా, ఇంకా మీకు తెలియదు కదా, మీకు పాలిటిక్స్ కొత్త కదా, మీ చిన్నపిల్లలు కదా, మీకు పాలిటిక్స్ మీకు తెలియదు, ఒక 6 నెలలు అవని చెప్తా ఉన్నారు. ఇంకో 3 నెలలు అయినాయి. అరే ఇప్పుడేంటండి, ఫస్ట్ బడ్జెట్ రానివ్వండి, అప్పుడు చెప్తాం, అసలు మజా చూపిస్తామని చెప్పారు. సరే చూపించాం. అలాగే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు మొండి చేయి చూపిస్తారు మనకని. అందుకని నేను తిరుపతిలో మనకి అండగా నిలబడి ఒక జన సైనికుడిని చంపేస్తే, కత్తితో పడి చంపేశారు. కారణాలు ఏంటో నాకు తెలియదు, రకరకాల కారణాలు చెప్తారు, కానీ చనిపోతామంటే ఒకటి చెప్పాడు, జై జనసేన అని మాట చనిపోయి చెప్పాడు. ఇది నేను ఊహించుకున్న మాట కదా, అబ్బాయి వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు. అంటే మన మీద అంత నమ్మకం ఉంది. నేను రాజకీయాలకు వచ్చింది అన్ని పార్టీల్లాగా, అంతమంది నాయకుల్లాగా. నేను గెలుస్తానా ఓటమి ఇన్ని నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని మోసం అయితే చేయను, నిజాయితీగానే ఉంటాను. ఎందుకంటే అందరూ మోసం చేసి రకరకాల మాటలు మాట్లాడి మిమ్మల్ని అందరూ వంచారు. నేను వంచను. తప్పో మంచో చెడో నేను నిజాయితీగా మీకు చెప్తాను. తర్వాత మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఏదైనా చేయండి, కానీ నేను మరి నిజాయితీగా మాట్లాడతాను సమస్యల మీద. నాకు ఆ భయాలు లేవు. ఎందుకంటే మనకు అధికారం మీద ఆశలు. అధికారం మీద ఆశ ఎందుకు? వాళ్ళకి డబ్బులు సంపాదించడానికి, వాళ్ళు పెరగడానికి, అంతేగాని మనకి సేవలు చేయడానికి కాదు. నిజంగా కానీ ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అనుకున్నది చేసి ఉంటే ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఎంత వెనకబడి ఎందుకు ఉంటుంది? ఈ రోజుకి మనకి డ్రైనేజ్ సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. మన ఇచ్చాపురంలో మన 5 మండలాల్లో కిడ్నీ సమస్య ఇంకా అలాగే ఉంది. ఆ రోజు నేను హార్వర్డ్ నుంచి డాక్టర్స్ని పిలిపించి నేను సమస్యని అమెరికా దాకా తీసుకెళ్లి మాట్లాడితే ఆ అమెరికన్ డాక్టర్ స్వయంగా వచ్చి మేము మీకు హెల్ప్ చేస్తాం, మాకు చాలా కదిలించింది మీరు హార్వర్డ్ స్పీచ్లు మీరు చెప్పింది అంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తే వాళ్ళు చిన్నగా కదిలారు. 2-3 హెల్త్ సెంటర్స్ పెట్టారు. కానీ నిజంగా చేయాల్సింది కనీసం చంద్రుడికి నూలు పగల ఇంతే వాళ్ళు చేసింది. ప్రతి మండలంలో ఇన్ని వేల మంది బాధితులు ఉన్నప్పుడు ఫస్ట్ అది కిడ్నీ డిసీజ్ అని తెలియదు. ఇన్ని బాధల్లో ఉంటే ఈ ఇష్యూని తీసుకొచ్చిన మన జన సైనికుల్ని స్థానిక అధికార పక్షం అనుకోండి, వారికి ఏదైనా పేరు పెట్టండి, మా జన సైనికుల మీద ప్రజా సమస్యలకి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు వారి తల్లిదండ్రులకి పింఛన్లు మీరు ఆపినా కానీ, వారిని బెదిరించినా కానీ, వారిని మీరు ఏదైనా సరే అనవసరంగా కేసులు పెట్టినా కానీ మేము ఊరుకునే వ్యక్తులం కాదు, సహించే వ్యక్తులం కాదు. మీరు దయచేసి తెలుసుకోండి. మేము తల్లి బిడ్డ న్యాయంగా పోతాం. బతకండి, మమ్మల్ని బతకనివ్వండి, కానీ మేమే బతుకుతాం, మిమ్మల్ని అణగదొక్కుతామంటే ఉవ్వెత్తున ఒక కెరటంలో ఒక సునామీలా లెగుస్తాం, ముంచేస్తాం. ఆ మాట మర్చిపోకండి. ఇక్కడ ఎవ్వరూ మీరు దౌర్జన్యాలు చేస్తా భయపడతా ఉంటే చేతులు కట్టుకొని కూర్చొని పవన్ కళ్యాణ్ లాంటి అలాంటి వ్యక్తి కాదు, చేతులు కట్టుకొని కూర్చున్న వ్యక్తి కాదు. మా జన సైనికులు కూడా అలాంటి వ్యక్తులు కాదు. ఎదురు దాడి చేస్తాం, జాగ్రత్త. మీరు ఇష్టానికి మమ్మల్ని బెదిరించకండి, ఇష్టానికి మమ్మల్ని కేసులు పెట్టకండి. మేము ప్రజా సమస్యల కోసం వచ్చాం రాజకీయాల్లోకి. మీలాగా అధికారం అడ్డం పెట్టుకొని వంచన చేయడానికి, దోపిడీ చేయడానికి, సహజ వనరుల్ని ఇసుక మాఫియా పేరు పెట్టి దోపిడీ చేయడానికి జనసేన పార్టీ లేదు. ఈ రోజుకి 3 లక్షల మంది మత్స్య కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. పొద్దున్న గంగమ్మ పూజకి వెళ్ళినప్పుడు అక్కడ అక్క చెల్లెలు ఆడపడుచులు చెప్తున్నారు, మా పిల్లలకి సరైన వైద్యం లేదు, మా బిడ్డలకి సరైన విద్య లేదు, మాకు సీజన్ లేకపోతే 2000 పెన్షన్ ఇస్తామని చెప్పారు, అదేమి ఇవ్వట్లేదు. అలా ఈ తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రామిసులు చేసింది. అన్ని ప్రామిస్ చేయడం తప్ప రైతు రుణమాఫీలతో సహా మన తిరుపతిలో చెప్పా, రైతు రుణమాఫీ గురించి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తామంటే ప్రమాణ స్వీకారం రోజున అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి నా పక్కనే ఉన్నారు, వసుంధరా రాజే గారు శ్రీమతి. ఆవిడ అడిగారు, ఈయన్ని ప్రామిస్ చేస్తున్నారు కదా, ఎలా జరుగుతాయి, మీకు సాధ్యపడతాయని నన్ను అడిగారు.
నాకు తెలియదండి, నేను ఈ గవర్నమెంట్లో నేను భాగస్వామిని కాదు, నేను సపోర్ట్ చేశానంత, నా సంబంధం లేదు, ఆయన అడగండి అని చెప్పాను. మరి ఆయన అడిగారో లేదో మనకు తెలీదు. ఈ రోజున మాట్లాడితే ఏమంటారు మనల్ని? వైఎస్ఆర్సీపీ నాయకులు మనల్ని తిట్టే, తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టే, బీజేపీ నాయకులు తిట్టారే. మేము ఎవరి పక్షం? ముగ్గురు మేము ఎవరి పక్షం అనుకో? మేము ప్రజాపక్షం, మేము ప్రజల పార్టీ. మనం టీడీపీ వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు అలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసిన 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు. బాధ కలగదా మనకి? కోపం రాదా మనకి? వస్తుంది. కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులం, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. నేను ఇస్తాను, మీరు తీసుకోండి, మీరు ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు. మీలాగా అధికారం అనేది ఒక వర్గానికో కొద్ది కుటుంబాలకు పరిమితం చేసే వ్యక్తులం కాదు. ఉద్దానంలో పవన్ కళ్యాణ్ బంధువులు ఉన్నది, కిడ్నీ బాధితులందరూ. సమస్య మా శత్రువర్గానికి వచ్చిన మా మీద దాడి చేసిన వాళ్ళకి కూడా మేము సహాయం చేస్తాం. జనసేన పార్టీ సంస్కారం అది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానంగా నమ్ముతాం. పార్టీలు మాట్లాడుకునేటప్పుడు, పోరాటం చేసేటప్పుడు ప్రత్యర్థులుగా ఉండొచ్చు, కానీ అభివృద్ధి ఫలాలు ఇచ్చేటప్పుడు మటుకు మనం కానీ ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేస్తే 2019లో మీ సహాయ సహకారాలు ఉండి, మీరు చిత్తశుద్ధిగా ఉండి, త్రికరణ శుద్ధిగా ప్రతి ఆడపడుచుని, ప్రతి అక్క చెల్లెలికి చెప్పండి, ఒక సరికొత్త ప్రజాప్రభుత్వం వస్తుంది 2019కి అని చెప్పండి. ఇసుక మాఫియాల పేరుతోటి దోపిడీ చేసే ప్రభుత్వాలు కాదు, కిడ్నీ నిర్మూలన చేసి కిడ్నీ వ్యాధులు నిర్మూలించి అందంగా నిలబడే ప్రజా పార్టీ జనసేన పార్టీ అని చెప్పండి. కష్టపడదాం, నేర్చుకుందాం. ముఖ్యమంత్రి గారు పుట్టగానే రాజకీయాలు వచ్చేసినాయా? కష్టపడ చదవాలా? అలాగే మనం కూడా కష్టపడతాం, మనం కూడా నేర్చుకుంటాం. అందరూ పుట్టగానే